బంగారం ధరలు ఇవాళ పైకి కదిలాయి. అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, దేశీయ మార్కెట్లో కొనుగోళ్లపై ఆసక్తి పెరగడం, స్థానికంగా నగల కొనుగోళ్లకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో పసిడి ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. అదే సమయంలో వెండి ధర కూడా కొంతమేర పెరగడంతో విలువైన లోహాల మార్కెట్ మరోసారి కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్ది రోజులుగా ధరలు తగ్గుతుండటంతో మరింత తగ్గుతాయని భావించిన పలువురు వినియోగదారులు ఇప్పుడు కొనుగోళ్లకు ముందుకు వస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఉదయం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,43,950 వద్ద నమోదైంది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,31,950 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, వరంగల్, ఖమ్మం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు అమల్లో ఉన్నాయని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. నగరాన్ని బట్టి ధరలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రధానంగా ఒకే స్థాయిలో విక్రయాలు కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. కిలో వెండి ధరపై ₹100 పెరుగుదల నమోదవడంతో ప్రస్తుతం 2,45,100కి చేరుకుంది. ఇటీవల పరిశ్రమల అవసరాలు, ఆభరణాల తయారీ, పెట్టుబడి రూపంలో కొనుగోళ్లు పెరగడం వల్ల వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల కాలం, వివాహాల సీజన్ కు ముందు వెండికి కూడా డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా నమోదయ్యాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,45,100కు చేరుకుంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఇదే పరిణామంలో బంగారం ధర ₹1,42,960గా నమోదైంది. ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం హైదరాబాద్ ధరలతో సమానంగా బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. నగరాలను బట్టి స్థానిక డిమాండ్, రవాణా వ్యయాలు, పన్నుల ప్రభావం వంటి అంశాల కారణంగా స్వల్ప తేడాలు కనిపించడం సహజమని వ్యాపారులు చెబుతున్నారు. భారతదేశంలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాదు, భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు, శుభకార్యాలు, పండుగల సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అందువల్ల ధరలు పెరిగినా తగ్గినా అవసరమైన వారు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయరు. అయితే ధరలు కొంత తగ్గిన సమయంలో కొనుగోలు చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. బంగారం ధరల్లో రోజంతా కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం నమోదైన ధరలు సాయంత్రానికి మారచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకునే ప్రతి పరిణామం దేశీయ మార్కెట్పై ప్రభావం చూపుతుంది. అందువల్ల కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో బంగారం ధరతో పాటు తయారీ ఖర్చు, ట్యాక్స్, ఇతర సేవా రుసుములు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.